యుద్ధం, వారి కంపెనీలకు దేశాన్ని అప్పగించే కుట్ర, ఉపాధి రద్దుకు వ్యతిరేకంగా 20 నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు, వచ్చే నెల 3 నుంచి జిల్లాల్లో బహిరంగ సభలు. ములుగు జిల్లా సభకు పోయి సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంకలో ఒకరు హాజరు. బడ్జెట్ రోజున పార్లమెంటులో తెలంగాణ ఎంపీల నిరసన. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. పేదలకు ఓటు హక్కును దూరం చేసేందుకు ఎస్ఐఆర్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే నా దగ్గరికి రాలేదు, సమస్యలపై నిధుల కోసం ఒక్క కాగితం ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. పేదల మీద కక్ష, అదాని అంబానీల మీద ప్రేమతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిబంధనల మార్పు ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్లో గురువారం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని, కార్పొరేటర్ల కోసమే హామీ రద్దుకు కుట్ర చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే ప్రచారం జరగడం వల్లే యూపీ, మహారాష్ట్ర లాంటి దేశాల్లో బీజేపీకి ఎంపీ సీట్లు 240 సీట్లకు బీజేపీ పరిమితమైందన్నారు. కూలీలకు హక్కు కల్పించి వేతనం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్ అన్నారు. ఉపాధి లేకుంటే వారికి పని కల్పించడానికి, భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ హామీ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ చట్టం ద్వారా పేదలకు ఆత్మగౌరవాన్ని పెంచాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆరోపించారని ఆయన అన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని మెదక్ జిల్లా స్ఫూర్తిగా తీసుకురాగా మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చేశారన్నారు. ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కొట్లాడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పే వరకు వదిలే సమస్య లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఇప్పటికే తిరస్కరించామని, గ్రామ సభల్లోనూ తిరస్కరించాలని ఆయన అన్నారు. గ్రామ సభల్లో వ్యతిరేక తీర్మానం, ప్రతి గ్రామ సభల్లో కూడా తీర్మానం చేయాలి. ఈ చట్టం మాకొద్దు, పాత చట్టమే ఉండాలని చెప్పేసి మొన్న అసెంబ్లీలో ఎలాగైతే తీర్మానం చేసిరు, గ్రామ సభల్లో కూడా అలాగే తీర్మానం చేయాలని చెప్పేసి నిన్న విస్తృత కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉన్నదో దాన్ని తీసేసి ఆ చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి విబిజి రామ్జీ అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి 100 రోజుల పని విధానాన్ని 125 రోజులకు పెంచి, తర్వాత ఎప్పుడు ఇంత ముందుకు 90% 90% డబ్బులు కేంద్రం ఇచ్చేది, 10% స్టేట్ కలిపి వారికి వేతనం అంటే కూలీ డబ్బులు చెల్లించేది. ఇప్పుడు 60% కేంద్రం, 40% రాష్ట్రం. ఇది రాష్ట్రాల మీద అధిక భారం మోపుతున్నది కేంద్రం. ఎందుకంటే పని ఎగ్గొట్టే విధంగా, పనిని మొత్తం తీసేసే విధంగా కుట్ర పండుతున్నది కేంద్రం అని చెప్పేసి ఇది పేదల హక్కు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పథకం ఎక్కడ పురుడు పోసుకున్నది, తెలంగాణ పల్లెలో, తెలుగు పల్లెలలో, మెదక్లో ప్రారంభమైతే అమలు అనంతపురంలో జరిగింది. కాబట్టి తెలుగు గడ్డ మీద ఈ పని ప్రారంభమైంది. కాబట్టి తెలుగు గడ్డ మీద సాక్షిగానే మళ్ళీ ఈ పథకాన్ని, ఇప్పుడు బీజేపీ తెచ్చిన పథకాన్ని, విబిజి రామ్జీ ఏదైతే కొత్త చట్టం ఉందో దాన్ని వెనక్కి పంపించి మళ్ళీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఉంచాలి, ఆ విధంగా ప్రతి గ్రామంలో తీర్మానం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒకసారి చూసుకుందాం ఇది సాధ్యమేనా అంటే 100% సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చిండు మోడీ గారు రైతులకు వ్యతిరేకంగా, సంవత్సరం పాటు అమలు చేసిరు, అయినా కూడా రైతులు ఎక్కడ తగ్గల. ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిరు. ఢిల్లీ బార్డర్ని దిగ్బంధనం చేసిరు. ఢిల్లీలో గట్టిగా నిలబడి కొట్లాడిరు రైతులు. వెంటనే వెనక్కి తీసుకోక మోదీకి తప్పలేదు. సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా. రైట్, యంగ్ ఇండియా స్కూళ్లలో బాలికలకే ఎక్కువ, ఖచ్చితంగా జాబ్ వచ్చేలా సిలబస్ బోధన. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఎన్ఈసి తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి. అయ్యా మన బండి సంజయ్ గారు చెప్తున్నారు, ఏమంటున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలల్లా 1500 స్కూళ్ళు క్లోజ్ అయినాయంట. మరి ఆ స్కూల్ ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? బ్రేక్ఫాస్ట్ 19 రోజుల బ్రేక్ఫాస్ట్ అట, 19 రోజులు స్నాక్స్ 19 రోజులు స్నాక్స్ పెడతారట 10వ తరగతి పిల్లలకు. ఇక రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం, బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం. ఇంత పిల్లలకు ఇంత తిండి పెట్టలేని పొజిషన్లో తల్లిదండ్రులు లేరు. వాళ్ళ తిండి వాళ్ళు పెట్టుకుంటారు. బల్లెకి ఎందుకు పంపిస్తున్నారు? తినుర్రి మంచిగా తినిపోరు అని బల్లెకి పంపిస్తున్నారా? కాదు కదా, మంచిగా చదువుకోరని బల్లెకి పంపిస్తున్నారు పిల్లల్ని. ఆ చదువు చెప్పమంటే మేము స్నాక్స్ పెడతాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాం, మధ్యాహ్నం అన్నం పెడతాం, తర్వాత ఆన్నే పక్కలేస్తాం, పోరగాళ్ళు రారి తినుర్రి పండుకోర్రి. కానీ ఇలా టీచర్ ఎందుకు లేరు, ఇలా సదుపాయాలు ఎందుకు లేవు, మా బడి ఎందుకు గిట్లా పాతగా ఉంది అని చెప్పేసి అడగకుర్రి. మీకు చదువు కావాలంటే కార్పొరేట్ బల్లెకి పోర్రి, మీకు తిండి కావాలంటే గవర్నమెంట్ బల్లెకి రారి. ఆ తిండి కూడా ఈ గురుకులాలలో రోజు చూస్తూనే ఉన్నాం, ఆడవుతానా ఫుడ్ పాయిజన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అట, స్నాక్స్ అట. కానీ కార్పొరేట్ విద్య ఏ విధంగా ఉంది, సర్కార్ విద్య ఏ విధంగా ఉంది? అక్కడున్న ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఎందుకు లేవు, అక్కడున్న టీచర్స్ ఇక్కడ ఎందుకు లేరు, అక్కడున్న సదుపాయాలు ఇక్కడ ఎందుకు లేవు? ఎందుకు విద్యను దూరం చేస్తున్నారు విద్యార్థులకు? తిండి పెడతాం కానీ విద్యను ఇవ్వమంటున్నారు. ఇది కాదు కదా, బయలుకి పోయి తింటాను కాదు కదా, చదువుకుంటాను కదా. సో మీరు ఇవ్వాల్సింది ఏంది, ఇస్తున్నది ఏంది? మంచి నాణ్యమైన విద్యను అందించండి. ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడేటట్టు అక్కడ విద్యార్థులు తయారు చేయండి, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించండి. ఇది కావాలి కానీ బ్రేక్ఫాస్ట్లు పెడతాం, స్నాక్స్ పెడతాం, జ్యూసులు ఇస్తాం. ఏం తెలంగాణలో పోరగాళ్ళను పిల్లల్ని చదువుకునే స్థితిలో ఉన్నారా తల్లిదండ్రులు? నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తర్వాత ముందుగాల మూతవాట స్కూల్ అని తెరిపి ఆడ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి పోతలేరు, వాళ్ళను ఆ స్కూళ్ళకు పోయే విధంగా ఆడ ఏదో చేయి. గవర్నమెంట్ బల్లెలా సదుపాయాలు పెంచు. కార్పొరేట్ బల్లెకి ఏమేమి ఉందో గవర్నమెంట్ బల్లెలా అది పెట్టు, అప్పుడు ఆటోమేటిక్ వస్తారు. ఇది కాదు. యంగ్ ఇండియా స్కూళ్ళలో బాలికలకే ఖచ్చితంగా జాబ్ వచ్చేలా సిలబస్ బోధనంట. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.